హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను తోటకూరతో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పోపులు వేసుకోవాలి. పోపుల్లో శనగపప్పు ఎక్కువగా ఉండేలా చూసుకోండి, చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ. పోపు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకటి ఫుల్గా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం నలగొట్టుకొని వేసుకోవాలి. అలాగే 5-6 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకటి పెద్దది తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 4 కప్పులు తోటకూరని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్టలు అయితే నేను కరెక్ట్గా చెప్పలేనండి, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి కదా సైజెస్. అందుకే కప్పు కొలతతో మీకు చెప్తున్నాను. వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఈ విధంగా కొంచెం ఉడుకుతుంది. ఆకుకూర ఎంత వేసినా అది పూర్తిగా ఉడికేసరికి చాలా తగ్గిపోతుందండి. ఇలా సిమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆకుకూరకి సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి, చూసుకొని టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇంకా ఇందులో కారం యాడ్ చేయాల్సిన పని లేదు. ఎండుమిర్చే కొంచెం ఎక్కువగా వేసుకుంటే కారానికి తగ్గట్టు సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని సిమ్లోని కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. కర్రీని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వారానికి 2-3 సార్లు అయినా ఆకుకూరలు తినాలండి, చాలా హెల్తీ. అంతేనండి, తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.